సంక్రాంతి ఏమో కానీ 4 రోజుల నుంచి నాన్ వెజ్ తిని బోర్ కొట్టింది. ఈ రోజు వెజ్ కర్రీ ఏం చేద్దామా అని చూస్తే ఇంట్లో బీన్స్ కనిపించాయి. బీన్స్ కర్రీ చేస్తే మా ఇంట్లో ఎవరు తినరు, అందుకనే పప్పులో వేసి చేసేద్దాం అనుకున్నా. ముందుగా 1 కప్పు కందిపప్పు తీసుకొని దోరగా వేయించేసి నీట్ గా వాష్ చేసుకొని కుక్కర్ లో 1 కప్పుకి 3 కప్పులు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత బీన్స్, టొమాటో, పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం వేసుకొని మరో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ పైన మూత తీసి మరో 5 నిమిషాలు ఉడికించుకోండి. ఒక కళాయిలో నూనె తీసుకొని వేడెక్కినాక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, దంచిన వెల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసుకుని తాలింపు మంచిగా మగ్గించుకున్న తర్వాత ఈ పప్పును తాలింపులో వేసుకోవాలి. అలా తాలింపులోకి పప్పుని షిఫ్ట్ చేసుకున్న తర్వాత దించే ముందు కొత్తిమీర వేసుకొని దించేయాలి. ఫర్ మోర్ రెసిపీస్ మా ఛానల్ ని చేయండి లైక్, షేర్